guys, welcome to Jolly Talks. Welcome back to one more video. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీరు అందరూ కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఖచ్చితంగా మెసేజెస్ చూసి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నా వ్లాగ్స్ని డెఫినెట్గా మిస్ అయ్యి ఉంటారు 2 weeks. సో నేనైతే ఈరోజు మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చిన. అండ్ చూస్తారు కదా ఇక్కడ మా రూమీస్ కనిపిస్తలేదు, దొంగలు దాచుకున్నారు వెనకాల. సో ఈరోజు అయితే సంక్రాంతి మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. సో ఆ లోపల నేను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా అండ్ ముగ్గేస్తున్నా ఎస్పెషల్లీ. అండ్ లాస్ట్ టైం కూడా మేము చాలా మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా ఇంకా మంచి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి అందరూ జాయిన్ అవ్వమని చెప్పిన. సో వాళ్ళందరూ వచ్చేవారికి వాళ్ళ కోసం లంచ్ ప్రిపరేషన్స్ అండ్ ముగ్గేద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అందరూ చూసేయండి మా సెలబ్రేషన్స్. అండ్ నేను ఇప్పుడే ట్రెడిషనల్గా రెడీ అయినా. గెట్ రెడీ చీర కట్టుకున్నా గైస్. ఈరోజు ఫెస్టివల్ లుక్ క్రియేట్ చేసిన. ఇది మా మమ్మీ ఇండియా నుంచి పంపించింది ఈ చీర. సో ఇది ఒక ఇన్స్టాగ్రామ్ అయినా షార్ట్ వేసుకున్నంత గైస్. చూసిరా పండగ మొత్తం హడావిడి అంతా మా ఇంట్లోనే ఉంది. చికెన్ స్టార్ట్ చేసిన. వెనకాల ఎంత పెద్ద గిన్నె పెట్టిగా చూసిరా. సో ఆయిల్ చేసిన. ఆయిల్ వేడే లోపల నేను టక్ మని ఉల్లిగడ్డలు కట్ చేసి ఇంకా చికెన్ స్టార్ట్ చేస్తాను. అండ్ నేను రాత్రే ఆల్రెడీ చికెన్ ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసి ఆల్రెడీ ఇలా కలిపి పెట్టేసిన. సో మంచి మసాలా అంతా చికెన్కి పట్టుకుంది. సో ఇప్పుడు డైరెక్ట్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక వేసేయడమే. చికెన్ తొందరగా రెడీ అయిపోతుంది. అంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. పొద్దున హడావిడి ఉండకుండా ముందు రోజు ఇట్లా వేసి పెట్టుకున్నామంటే ఈజీ అయిపోతుంది. నా వీడియోలో వస్తే ఆయన ఫేమస్ అవుతాడంట. కంటెంట్ క్రియేటర్ అన్న ఏమన్నా మరి కట్ చేయొచ్చు కదా. ఇద్దరు బాగా హాయపు సంజానే తోనే తానే నేరాను అవతుంబక తానే. నేనైతే పండుగ పూట కూడా ల్యాప్టాప్ పట్టుకొని కూర్చోండి. సంక్రాంతికి కుర్తా వేసుకొని తయారవ్వమంటే ఇంటెలిజెంట్ ఫెలో. మా ఇంట్లో మగవాళ్ళే వంట చేస్తారు గైస్, గర్ల్స్ కంటే ఎక్కువ. ఎస్పెషల్లీ మా రోహన్ మంచిగా చేస్తాడు. అప్పుడు జ్వరం వచ్చి కొంచెం చేయలేకపోతుంది. ఈసారికి నేను ఆ బాధ్యత నానెత్తి మీద వేసుకున్నాను ఒకసారి. నెక్స్ట్ టైం నుంచి మొత్తం కుకింగ్ వీడియోస్లో రోహన్ అనే అనిపిస్తాడు. మా ఇంట్లో గర్ల్స్ ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఇండియా పోయినారు. ఒక 2-3 డేస్లో వస్తారు. సో ఇప్పుడు నేను ఒక్కదాన్నే గర్ల్ ఉన్నా మా ఇంట్లో. అందుకే నెత్తి మీద బాధ్యతలు వేసుకొని చేస్తున్నాను అనమాట. ఇట్స్ ఓకే, ఫెస్టివల్ కాబట్టి మనం కూడా మంచిగా చేసుకొని మనం కూడా హోమ్లీ ఫీలింగ్ తెచ్చుకోవాలని. ఎడిటింగ్ అప్పుడు ఆయన పిలవాలంట. ఏ పెట్టాలో ఏ పెట్టద్దో ఆయననే చెప్తాడంటారా. చికెన్ వేసినాం. సో ఇప్పుడు కొంచెం వేరే లెక్కలు వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి కొంచెం వేసి ఏం కాదు. మరి చికెన్ చాలా ఉంది కదా. ఇండియాలో ఉన్నప్పుడు నాకు అసలు వంట రాదు తెలుసా మీ అందరికీ. ఇప్పుడు వచ్చాయేంటి అంట గైస్. చికెన్ తింటే బాగుని నాకు ఇండియాలో ఉన్నప్పుడు అసలు వంటనే రాదు గైస్. నేను అన్ని ఇక్కడికి వచ్చిన ఇంకా యూఎస్ఏ టీచర్స్ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి మల్టీ టాస్క్. ఇటు ఒక కుక్కర్ మగలకి, ఇక్కడ ఒక కుక్కర్ అట్లా ఉంటాను. మామూలుగా ఉండదు, తగ్గేదేలే. పొంగల్. సో ఇప్పుడే నేను పొంగల్ చేస్తున్నా. ఫస్ట్ టైం చేస్తున్నా, చూడాలి ఎట్లా వస్తుంది. నేను క్వాంటిటీ అయితే అస్సలు మెజర్ చేయకుండా చేసిన. ఇంకా మా ఫ్రెండ్స్ తిని చెప్పాలి ఎట్లుందో. తెలంగాణలో ఎంత నాన్ వెజ్ ఉన్నా స్వీట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా సంక్రాంతి అంటే.
ప్యాకేజ్ కూడా ఎక్స్ట్రా రెడీ ఆ తిండికి వస్తారా సంక్రాంతికి ప్రతిరోజు ఇండియా టీమ్ బెంగళూరు చెప్పాలి ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఇలాంటి పిల్ల అందరు ఒక్కసారి రావడం కుదరదు కాబట్టి ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు వచ్చి అయితే లంచ్ చేసినారు ఆ రోజు. అండ్ మేమందరం లంచ్ బాగా ఎంజాయ్ చేసి బాగా ముచ్చట్లు వేసినాం ఆ రోజు ఈవినింగ్ అయితే. సో మళ్ళీ వాళ్ళు కూడా కొంచెం అలసిపోయి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ డిన్నర్కి వచ్చినారు. ఆ రోజు చాలా ఫుడ్ కూడా మిగిలిన ఉండే. సో ఈవినింగ్ మళ్ళీ అందరం కలిసి మళ్ళీ డిన్నర్ చేసినాము. సో ఇది మా సంక్రాంతి వేడుక. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు చెప్పండి. అండ్ డెఫినెట్గా పండుగ రోజు అయితే ఇల్లు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది, గుర్తు రాకుండా ఉండదు. బట్ ఏం చేస్తాం, ఇంకా వి లెఫ్ట్ హోమ్ టు బిల్డ్ ఎ హోమ్, ఇంకా అంతే, ఏం చెప్పలేము. నెక్స్ట్ డే నార్మల్ అయిపోతాం, ఆ రోజు బాధపడినా సరే. సో ఆ రోజు అయితే మేము అందరం డిన్నర్ చేస్తూ మసూదా మూవీ అయితే ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. సో ఇలా అయితే మేము మా సంక్రాంతిని చేసుకున్నాం. మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.